ఇక పెహల్గాం దాడిలో చనిపోయిన వారి భౌతిక కాయాలని వాళ్ళ స్వస్థలానికి తీసుకొస్తున్నారు. భువనేశ్వర్కి పెహల్గాం మృతుడు సంతోష్ స్థపతి భౌతిక కాయం చేరుకుంది. భర్త శవపేటికను చూసి భార్య కుప్పకూలిపోయింది. కళ్ళు తిరిగి ఆమె పడిపోవడంతో పోలీసులు సాయం చేశారు. సంతోష్ మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరు అవుతోంది కుటుంబం. సంతోష్ స్థపతికి పోలీసులు అధికారులు నివాళి అర్పించారు. భర్త సంతోష్ స్థపతి భౌతిక కాయాన్ని భువనేశ్వర్కి తరలించిన తర్వాత భార్య ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కుప్పకూలిపోయారు. ఆమెకి నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయింది ఆమె. సజీవంగా వస్తాడు ఇప్పటి వరకు ఉన్న భర్త ఒక్కసారిగా ఇలాంటి దాడిలో చనిపోవటం ఆమె జీర్ణించుకోలేకపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళంతా ఆమెకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి వాటర్ తాగించి కోలుకునే విధంగా చేశారు. కానీ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతోంది. ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఒక ఉగ్ర దాడిలో ఏ పాపం ఏ అన్యాయం చేశావని ఈ విధంగా దాడి చేసి తమ భర్తని చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. इंडस्ट्रीज मिनिस्टर हैं, मौके पर डीजी मौजूद हैं, मौके पर उप मुख्यमंत्री ओडिशा